స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్ల ఆమోదం. నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం, ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు. నవరత్నాలు ప్లస్ పేరుతో వైసీపీ మేనిఫెస్టో విడుదల, పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన ఏపీ సీఎం జగన్. కూటమి మేనిఫెస్టో సూపర్ సక్సెస్ అన్న చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిగా ఏర్పడ్డామన్న పవన్. ప్రజలే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్న వరుణ్ తేజ్. రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర, 2025 నాటికి రద్దు చేయాలని చూస్తున్నారన్న సీఎం రేవంత్. తెలంగాణలో కరెంట్ సమస్యపై గులాబీ బాస్ ట్వీట్, పాలమూరులో 2 సార్లు కరెంటు పోయిందన్న కేసీఆర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలో పార్టీ జెండా ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది, ఒట్టు సెంటిమెంట్ మాటలు మాట్లాడుతున్నారన్న హరీష్ రావు. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేరిస్తే రాజీనామాకు సిద్ధం, మిగతా హామీలు ఎందుకు మాట్లాడడం లేదన్న మహేశ్వర్ రెడ్డి. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు దీపాదాస్ మున్షి పరామర్శ, చేనేత కుటుంబాలను ఆదుకుంటామన్న మంత్రి పొన్నం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మహారాష్ట్ర, గోవాలో ప్రచారం నిర్వహించిన మోదీ, వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ప్రధాని. ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి దూసుకెళ్తోన్న బీజేపీ, కాంగ్రెస్ హయాంలో బాంబులు పడేవన్న అమిత్ షా. మోదీ, అమిత్ షా దేశాన్ని అమ్ముతున్నారన్న ఖర్గే, రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రియాంక. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారన్న రాబర్ట్, అమేథీ తరఫున రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు. కేంద్రం ఈడీని దుర్వినియోగం చేస్తోంది, సుప్రీంలో అరవింద్ కేజ్రీవాల్ అఫిడవిట్. త్రివర్ణ పతాకంతో మెరిసిన కుతుబ్ మినార్, ఈసీ లోగో ఎన్నికల అంశాల ప్రదర్శన. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరోసారి గాయం, హెలికాప్టర్ లోపలి సీట్లలోకి వెళ్లే క్రమంలో పడిపోయిన దీదీ. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఎదురుదెబ్బ, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన రాంచీ ప్రత్యేక కోర్టు. సందేశ్ ఖలీలో సీబీఐ సోదాలపై ఈసీని ఆశ్రయించిన టీఎంసీ, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని ఆరోపణ. హిమాచల్ ప్రదేశ్ లాహోల్, చంబా, కులులో దట్టంగా కురుస్తోన్న మంచు, దట్టమైన మంచులో ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు. గూగుల్లో చేరి 20 ఏళ్లైందన్న సీఈఓ సుందర్ పిచాయ్, పనిచేసేటప్పుడు పొందే థ్రిల్ ఎప్పుడూ మారలేదన్న గూగుల్ సీఈఓ. తైవాన్ లో మరోసారి భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు, అనేక మార్లు భూమి కంపించిందన్న అధికారులు.
బ్యూనస్ ఐస్ టైటిల్స్ గెలిచిన 60 ఏళ్ల అలెజాండ్రా 60 ఏళ్ల వయసులో కిరీటం పొందిన మహిళగా రికార్డ్.